హాయ్ ఆల్, నేను మీ అనిల్ నాయర్. చాలామంది స్టూడెంట్స్ నన్ను రిపీటెడ్గా ఒకటి అడిగారు, సార్ మనం దేంట్లోనైనా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఆర్ ప్రాబబ్లీ మీరు వాట్ ఎవర్ ఫ్రమ్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్, 22 సంవత్సరాల నుంచి మీరు రైట్ క్లాసెస్ చెప్తున్నారు, మీకంటూ ఒక మ్యాథ్స్లో ఒక గుర్తింపు ఉంది, మీరు ఒక లైన్లో చెప్పాలి అని అనుకుంటే సక్సెస్ అవ్వడానికి సూత్రం ఏంటి సార్ అని చెప్పి మీరు అడిగితే, నా ఉద్దేశంలో ఏదైనా కొత్త పని చేసేటప్పుడు స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్, ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్స్ విల్ కమ్. స్మాల్ బిగినింగ్, రోజుకి గంట చదవాల్సిన అవసరం లేదు, రోజుకి 10 నిమిషాలు చదవండి. అట్లా ఒక 6 సార్లు చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్గా చదవండి. నిద్ర లేంగానే పొద్దున లేసి గంట వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున నిద్ర లేవంగానే ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయండి. రైట్, మీకు నిద్ర వచ్చినప్పుడు ఆఫీస్లో ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. పండుకునేటప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. ఎప్పుడూ కూడా పెద్ద హ్యాబిట్స్ని చిన్న చిన్న హ్యాబిట్స్గా డివైడ్ చేసుకోండి. మైక్రో హ్యాబిట్స్గా మీరు చేస్తూ ఉండండి. స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. పొద్దున లేచి ఒక 15 నిమిషాలు వాక్ చేశారు, అలా ఒక వారం చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ వారము ఒక 18 నిమిషాలు వాక్ చేయండి. 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే తీసుకుంటూ రండి. ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. మనము చాలామంది స్టూడెంట్స్ పెద్ద పెద్ద షెడ్యూల్స్ వేసుకుంటారు. నేను ఈరోజు 3 గంటలు చదువుతాను, 4 గంటలు చదువుతాను, కానీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ప్రతిసారి రాస్తూనే ఉన్నారు కానీ ఎవరు చదువుకోరు. గంట చదవండి, రేపు గంట 5 నిమిషాలు చదవండి, ఎల్లుండి గంట. అట్లా మీరు 21 days కంటిన్యూస్గా చదివితే మీకు ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేయండి, మైక్రో హ్యాబిట్గా స్టార్ట్ చేయండి, ఇంక్రిమెంటల్గా గ్రో అవ్వండి అండ్ సస్టైన్ అవ్వండి. సస్టైన్ అవ్వండి అంటే ఒక 3 రోజులు చదివి మళ్ళీ 3 రోజులు బ్రేక్, మళ్ళీ 2 రోజులు చదివి 2 రోజులు బ్రేక్. రైట్, రోజుకి గంటే చదవండి, బట్ కన్సిస్టెంట్గా చదవండి. కన్సిస్టెంట్గా చదివితేనే ఎవరైనా పని, ఇప్పుడు మనం లైఫ్లో చాలా మందిని సక్సెస్ఫుల్ అనుకుంటాం, వీళ్ళందరూ గొప్ప టాలెంటెడ్ పీపుల్ కాదు, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఎందుకు అయ్యారంటే వాళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు కాబట్టి. ఎవరైతే ఓవర్ నైట్ 100 కొట్టారో వాళ్ళు గుర్తుండరు, కన్సిస్టెంట్గా 100 ఆడిన వాళ్ళు గుర్తుంటారు. రైట్, కన్సిస్టెన్సీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ గ్రేట్నెస్. చిన్నగా స్టార్ట్ చేయండి, దాన్ని డిసిప్లైన్డ్గా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి, కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వెనకకు తిరిగి చూసుకుంటే వెనకాల రైట్ మీ ఒక పాస్ట్ ఇంకొకరి పాస్ట్ లాగా అనిపిస్తుంది. మీరు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వెనక ఒక సమూహం ఉంటుంది. స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్, రిజల్ట్స్ విల్ ఫాలో. విత్ లవ్, అనిల్ నాయర్.